ఏయ్ ఏంటి? ఏంది కథలు పడుతున్నావేంది? ఆ మొహం ఏంది? నువ్వెప్పుడు ఏదో ఒక బాధలోనే ఉంటావా ఏంది? నీకు బాధపడడం అంటే అంత ఇష్టమా? మొన్నటి వరకు ఇంట్లో వాళ్ళ టెన్షన్, ఆ వంశీగడ్ టెన్షన్, ఇప్పుడు మస్తుగా అంతా సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను లవ్ చేసి మళ్ళీ కొత్త టెన్షన్ తెచ్చుకుంటావా ఏంది నువ్వు? అయినా నేను అన్ని సాల్వ్ చేసింది నువ్వు హ్యాపీగా ఉండాలని, అంతేగాని నీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసేదే కాదు. నేను నువ్వు అనుకున్నంత మంచోన్ని అయితే కాదు, కానీ నువ్వు మంచి అమ్మాయివి, బాగుండాలా. ఒకటి చెప్తా విను, మనం దేని మీద అయితే ఇష్టం పెంచుకుంటామో అదే మన ఎక్కువ బాధపడుతుంటుంది. అది మనిషి అయినా వస్తువైనా అంతే. ఎవరి మీద ఇంత ఫాస్ట్గా ఇష్టం పెంచుకోమాక. సారీ చందు, నీకు పాస్ట్ ఉందని నాకు తెలుసు. నువ్వు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నావు అని కూడా నాకు తెలుసు. కానీ షైనీ కూడా మర్చిపోలేకపోతుందని నిన్నే నాకు అర్థమైంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటో నాకు తెలీదు. మీరెందుకు విడిపోయారో కూడా నాకు తెలీదు. అసలు మీలో తప్పెవరితో కూడా నాకు తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయిదే తప్పనుకో, అయినా నిన్ను కావాలి అనుకుంటుందంటే ఆ అమ్మాయి ప్రేమలోనే కాదు, ఆ అమ్మాయి చేసిన తప్పులో కూడా ఏదో నిజాయితీ ఉండే ఉంటుంది. నీ గురించి పూర్తిగా ఏం తెలియకపోయినా చెప్తున్నాను, షైనిన్ మాత్రం వదులుకోకు.